హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే దీపాల పండుగ అంటారు కదా. క్రాకర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని దగ్గరకు కూడా రానివ్వద్దు, ఎందుకంటే ఆ పొగ పీల్చడం పిల్లలకి అంత మంచిది కాదు కాబట్టి. అండ్ నేను ఎక్కడికి జర్నీ చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు నేను జర్నీ చేసే రోజు వచ్చి సండే 6 అనమాట. నైట్ 6 అయిందనమాట. క్లైమేట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్ ఏమో వరికోత మిషన్కి డ్రైవర్ కదా, వెళ్ళిపోయారనమాట. తను నన్ను కల్లూరులో దింపేసి వెళ్ళిపోయారు. నేను ఇక్కడికి వచ్చేసరికి 8 or 8:30 అయిందనమాట. నేను వచ్చిన తర్వాత నా కోసం వచ్చిన పార్సిల్ మా అమ్మ వాళ్ళు అలాగే ఉంచారు. నేను ఇది మీషోలో బుక్ చేసా, వస్తుందో రాదో అనుకున్నా. బట్ నా లక్ అనమాట, పండగ ముందు రోజు వచ్చింది. నేను ఎప్పుడు ఈ టీ లైట్ క్యాండిల్స్ని వెలిగించలేదు, ఎప్పుడు మట్టి దీపాల్లోనే వెలిగించేదాన్ని. ఈ ఇయర్ మట్టి దీపాలు కొనుక్కున్నా, బట్ ఎందుకో ఇవి నాకు చూడగానే నచ్చాయన్నమాట మీషోలో. అందుకని చెప్పి తీసుకున్నా. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే టీ లైట్ క్యాండిల్స్ అని మీషోలో సెర్చ్ చేయండి, ఈజీగానే దొరికేస్తాయి. నాకు ఇవి 40 క్యాండిల్స్ వచ్చేసి దగ్గరగా 150 రూపీస్ పడినాయి అనమాట. అండ్ ఇంకొక చిన్న విషయం, ఎవరైతే బాణసంచాలు పేలుద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవి కొన్ని వెనుదిరిగి వస్తున్నాయట, అంటే రాకెట్స్ అలాంటివి కొన్ని వెనక్కి వచ్చేస్తున్నాయి, కొన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి కూడా. అందుకని చెప్తున్నా. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేమైతే ఎట్లాగో బాంబులు తక్కువే కాబట్టి, అంటే అంత పెద్ద పేల్చాం కాబట్టి మాకు అన్నయ్యతో జాగ్రత్తగానే ఉంటాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఎవ్రీవన్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.